ఎట్లా ఉందమ్మా ఈసారి పరిస్థితి? ఏ పార్టీకి ఓటు వేస్తా అనుకుంటున్నారు? మీ యూత్ కదా. ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వేస్తే గిట్లా మన ఈటల రాజేందర్ అన్నకే ఎవరైనా సరే అంటే పర్సన్ బట్టా మీకు పార్టీని బట్టా? పర్సన్ని బట్టి వేసేది ఉంటే నేను ఈటలకే వేస్తా, పార్టీని బట్టి వేసేది ఉంటే ఈటలకే. ఎందుకంటే ఈటల రాజేందర్ అందరికి తెలిసిన ముందు బీఆర్ఎస్ నుండి బీజేపీకి వచ్చిండు. అంటే ఏది తిరగకున్నా కూడా మన జనాల కోసం ఎవరికి కోసం ఎక్కువ ఏం చేస్తుంది, బీజేపీ బాగా చేస్తుందా, కాంగ్రెస్ బాగా చేస్తుందా అనేది ఒక అంతరాత్మ ప్రకారం ఆలోచిస్తారు కదా. మనకు ఎవరితో సాయం చేస్తారు అంతరాత్మ పరమాత్మ లోపల పరమాత్మ ఎటు మనం చేయకపోతే అటే కొంతమంది ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. ఎందుకో మా ఈటల రాజేందర్కి బాగా పేరుందంటారు ఇక్కడ. ఈటల రాజేందర్ హుజరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో ఏం పని ఉంటుంది ఆయనకి? అంటే మంత్రిగా చేసింది కదా. మంత్రిగా చేసినా కూడా ఆయనకి ఇక్కడ మల్కాజ్గిరికి ఆయనకి సంబంధమే లేదు. కావాలంటే ఇంకోరైనా కాంగ్రెస్ ఇంకో టీఆర్ఎస్ ఉన్న నిలబడ్డ ఆయన కూడా ఓకే, ఎందుకంటే ఆయన లోకల్ కాబట్టి ఆయనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి ఉంది కాబట్టి. ఈటల రాజేందర్కి అయితే ఛాన్స్ లేదు ఇక్కడ. పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కే ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కే వేసే అవకాశాలు ఎక్కువ. అయితే మల్కాజ్గిరి సీటు కష్టం. జనరల్గా అందరూ వింటున్నాం కాబట్టి సునీతా మహేందర్ రెడ్డికి అంత వెయిట్ ఉంటుంది. ఏం పేరు? మల్కాజ్గిరిలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ. అంటే వ్యక్తిని బట్ట ఒక పార్టీ సునీతా మహేందర్ రెడ్డికి అంత పెద్దగా లేదా పేరు? టీఆర్ఎస్ కూడా వచ్చే మోషన్ టీఆర్ఎస్ వరకు ముందు అయితే కాదు కదా. అదే ప్రధానమంత్రికి సమస్య లేదు కదా, టీఆర్ఎస్ కూడా లేదు కదా. మళ్ళీ మద్దతు బీజేపీకి ఇవ్వచ్చు. కాంగ్రెస్ దగ్గర రాడు, కాంగ్రెస్కి అయితే రాడు. టీఆర్ఎస్ బీజేపీకి ఇవ్వచ్చు మద్దతు. టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్ వచ్చినా బీజేపీకి సంబంధించింది, కాంగ్రెస్కి అయితే మద్దతు ఇవ్వదు. వాళ్ళు మద్దతు మన బిడ్డని జైలు వేసినా కూడా బీజేపీకే మద్దతు ఇస్తున్నారు. ఎందుకు అంటే విడిపించుకోవడానికా?